ఓకేమా. సో నెక్స్ట్ వచ్చి స్పిన్ యాంగులర్ మొమెంటమ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్పిన్. సో ముందు మనకు ఓన్లీ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం ఉందేమో అనుకున్నాము. సో ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమే ఉంది అనుకున్నారు. అంటే ఎలక్ట్రాన్ ఓన్లీ న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఆ వర్కే చేస్తూ ఉన్నింది అనుకున్నాం. సో నెక్స్ట్ స్పిన్ యాంగులర్ మొమెంటం అంటే ఎలా అయితే ఇప్పుడు ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుందో ప్లస్ తన చుట్టూ తాను తిరుగుతుంది. సో రివాల్వ్ అవుతుంది, రొటేట్ అవుతుంది. సో రివాల్వ్ అవ్వడం వల్ల ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం వస్తుంది, రొటేట్ అవ్వడం వల్ల స్పిన్ యాంగులర్ మొమెంటం వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే ఎలక్ట్రాన్కి ఓన్లీ ఓన్లీ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతుందా ప్లస్ తన చుట్టూ తను రొటేట్ అవ్వడం అంటే స్పిన్. సో నెక్స్ట్ మనకు ఎలక్ట్రాన్ స్పిన్ కానీ చేస్తుంది, దానివల్ల స్పిన్ యాంగులర్ మొమెంటం వస్తుంది అని తెలిసింది. సో అది ఎలా అంటే ఈ థియరీ నుంచి. సో అది ఎలా వచ్చింది, ఎలా తెలుసుకున్నాం అనేదే ఈ థియరీ. సో ద డైరాక్స్ హామిల్టోనియన్ ఇన్ స్టేషనరీ సెంట్రల్ ఫీల్డ్ రిప్రజెంటెడ్ బై పొటెన్షియల్ V of R. సో ఈ చాప్టర్ అంతా చాలా వరకు మనము డైరాక్స్ ఈక్వేషన్ యూస్ చేసాం. సో అక్కడ ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ అన్నాను. సో హెచ్ ఈస్ నథింగ్ బట్ అకార్డింగ్ టు డైరాక్స్ సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. సో ఇంతవరకే స్టడీ చేసాం, అది ఫ్రీ పార్టికల్కి మా. సో ఫ్రీ పార్టికల్కి ఎటువంటి పొటెన్షియల్ అనేది ఉండదు, అది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉండదు. సో కానీ ఇక్కడ సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ఇక్కడ ఇచ్చారు. ఇన్ స్టేషనరీ సెంట్రల్ ఫీల్డ్ రిప్రజెంటెడ్ బై పొటెన్షియల్ హామిల్టోనియన్ స్టేషనరీ సెంట్రల్ ఫీల్డ్. సో ఒక ఫీల్డ్ కనుక మనం అప్లై చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ V of R. సో ఆ ఫీల్డ్కి రిలేటెడ్ పొటెన్షియల్. సో అప్పుడు మనకు హామిల్టోనియన్ ఈ విధంగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఫార్ ఏ పార్టికల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏ సెంట్రల్ ఫోర్స్ ద టార్క్ ఈజ్ జీరో, దర్ఫోర్ ద యాంగులర్ మొమెంటం ఆఫ్ ద పార్టికల్ ఈజ్ కన్సర్వ్డ్. సో సెంట్రల్ ఫోర్స్ టార్క్ ఈజ్ కన్సర్వ్డ్ జీరో, దర్ఫోర్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ది పార్టికల్ ఈజ్ కన్సర్వ్డ్. సో మనకు టార్క్ ఈజ్ జీరో, యాంగులర్ మొమెంటం ఈజ్ కన్సర్వ్డ్. సో మనకు వచ్చింది మా ఈ ఫార్ములా, మీకు వచ్చి ఉంటుంది. సో ఇంటర్లో వచ్చి ఉంటుంది ఈ ఫార్ములా, లోయర్ క్లాసెస్లో. సో టార్క్ని టౌ అంటామ్మా. సో ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్. సో మనకు నార్మల్ మోషన్లో వెలాసిటీ యూస్ చేస్తాం లీనియర్ మోషన్లో, అండ్ యాంగులర్ మోషన్లో యాంగులర్ వెలాసిటీ యూస్ చేస్తాం ఒమేగా. ఇక్కడ యాక్సిలరేషన్ యూస్ చేస్తాము, ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్ యూస్ చేస్తాం. సో అదే విధంగా లీనియర్ మోషన్లో ఎఫ్ అని యూస్ చేస్తే రొటేషనల్ మోషన్లో టార్క్ అని యూస్ చేస్తాం. సో టార్క్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనం డోర్ ఓపెన్ చేస్తాం కదమ్మా. సో ఇలా ఉంటుంది. సో ఇది డోర్ అనుకోండి. సో డోర్కి మనము ఇక్కడే ఫోర్స్ అప్లై చేస్తాం, అక్కడే ఎందుకు అది కూడా ఇలా అప్లై చేస్తాం. సో ఇది డోర్ అనుకుంటే ఈ సైడ్స్లో ఇలా అప్లై చేస్తాము, అదే కానీ ఇలా అప్లై చేయము. సో అక్కడ మనకు ఎలా వస్తుంది, అక్కడ అప్లై అయ్యే ఫోర్సే టార్క్. నువ్వు ఫోర్స్ అప్లై చేయడం వల్ల అక్కడ డోర్ అనేది రొటేట్ అవుతుంది. సో దానివల్ల వచ్చేదే టార్క్ అనే మోషన్. సో ఆర్ క్రాస్ ఎఫ్ అంటే ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది డోర్కి, ఇక్కడ మా ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆర్, ఫోర్స్ నువ్వు ఇలా అప్లై చేస్తావు. సో ఆర్కి ఎఫ్కి అప్పుడు యాంగిల్ వచ్చి మనకు 90 degrees వచ్చేస్తుందమ్మా. సో డోర్లో నువ్వు కనుక అప్లై చేస్తే. సో అదే నువ్వు ఈ డైరెక్షన్లో ఇప్పుడు ఇది డోర్ అనుకుంటే ఇవి ఇలా అప్లై చేయవు కదా ఫోర్స్, ఇలా అప్లై చేయడం వల్ల ఆ డోర్ ఏం మూవ్ అవ్వదు. పర్పెండికులర్ ఎడ్జెస్ దగ్గర, ఇక్కడ ఎడ్జెస్ దగ్గర ఇక్కడ ఇలా అప్లై చేస్తావు ఎడ్జెస్ దగ్గర ఈ విధంగా.
సో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అప్లై చేస్తాం. అక్కడ యాంగిల్ మనకు 90 డిగ్రీస్ అయిపోతుంది. సో ఆర్ క్రాస్ ఎఫ్ విల్ బి మాక్సిమం. ఆర్ క్రాస్ ఎఫ్ అంటే ఏమి? ఆర్ఎఫ్ సైన్ టీటా. టీటా అనేది 90 డిగ్రీస్ అయిపోతే మనకు టార్క్ కానీ మాక్సిమం అయిపోతుంది కదా. సో అప్పుడు డోర్ అనేది మూవ్ అవుతుంది. సో అప్పుడు నీకు టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా బాల్ ఈ విధంగా మూవ్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ లీనియర్ మోషన్. లీనియర్ మోషన్లో ఆ బాల్ ఎందుకు మూవ్ అవుతుందంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల. ఇక్కడ డోర్ ఎందుకు మూవ్ అవుతుందంటే టార్క్ వల్ల. అఫ్ కోర్స్ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం బై హ్యాండ్. సో ఈ ఆర్ క్రాస్ ఎఫ్ ఫార్ములా బేసిస్ మీద డోర్ అనేది రొటేట్ అవుతుంది. సో మనం ఎప్పుడు కానీ డోర్ని ఎడ్జెస్ డోర్ ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటే ఇక్కడ అప్లై చేస్తాం ఫోర్స్, మరి ఇక్కడ అప్లై చేయము. మరి కంబీల దగ్గర ఇక్కడ అప్లై చేయము. ఇక్కడ అప్లై చేసినా అవి మూవ్ అవ్వద్దు. ఎందుకంటే ఈ ఫార్ములా వల్లనేమా టో ఈజ్ టు ఆర్ క్రాస్ ఎఫ్. ఆర్ అనేది 0 అయిపోతే టార్క్ కానీ 0 అయిపోతుంది. సో నువ్వు ఇక్కడ కంబీల దగ్గర నువ్వు అప్లై చేస్తే ఫోర్స్, ఆ డోర్ అనేది కొంచెం కూడా మూవ్ అవ్వదు. సో అది ఎందుకంటే ఈ ఫార్ములా బేసిస్ మీద. సో నువ్వు ఎక్కువ డిస్టెన్స్లో వెళ్ళి మూవ్ చేయాలి. సో ఇక్కడ కానీ నువ్వు పుష్ చేస్తే మూవ్ అవుతుంది. ఎందుకంటే ఎంతో కొద్ది ఆర్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ పుష్ చేస్తే మ్యాక్సిమం అయిపోతుంది ఆర్ వాల్యూ. కాబట్టి టార్క్ కానీ మ్యాక్సిమం. అందుకే నువ్వు ఈజీగా పుల్ ఆర్ పుష్ చేయొచ్చు. ఇప్పుడు షాపింగ్ మాల్స్లో ఎక్కడ కానీ మనకు ఇది డోర్ ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. హ్యాండిల్ వచ్చి ఇక్కడే ఉంటుందమ్మా. చాలా వరకు అంటే ఎక్కడ కానీ ఇక్కడే ఉంటుంది హ్యాండిల్. మరి ఇక్కడ మధ్యలో ఇక్కడ అంతా పెట్టరు. ఈ ఎడ్జ్ దగ్గర పెడతారు హ్యాండిల్. ఎందుకంటే ఈ ఫార్ములా బేసిస్ మీద టో ఈజ్ టు ఆర్ క్రాస్ ఎఫ్. ఆ ఫార్ములా బేసిస్ మీద మనకు టార్క్ అనేది ఎక్కువ అవ్వడానికి అప్లై చేస్తాం. సో ఇప్పుడు టార్క్ ఈ 0 అన్నాడు అక్కడ. సో ఇప్పుడు మన ప్రాబ్లంకి వస్తే, ఫర్ ఎ పార్టికల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ సెంట్రల్ ఫోర్స్ ద టార్క్ ఈజ్ 0, దేర్ఫోర్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ కన్జర్వ్డ్. సో సెంట్రల్ ఫోర్స్ అంటున్నారు. సపోజ్ ఇప్పుడు ఎర్త్ సన్ చుట్టూ తిరిగేది కూడా సెంట్రల్ ఫోర్స్ వల్లనే కదా. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెంట్రల్ ఫోర్స్. ద సేమ్ వే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ కానీ తిరుగుతుంది. సో అది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. అది కానీ సెంట్రల్ ఫోర్స్ కిందకి వస్తుంది మనకు. సో ఇప్పుడు ఇది ఆర్ వస్తుంది మనకు పొజిషన్ వెక్టార్. సో టార్క్ ఫార్ములా ఆర్ క్రాస్ ఎఫ్. ఇది ఆర్, ఇంత డిస్టెన్స్లో ఉంటుంది ఎలక్ట్రాన్ న్యూక్లియస్ నుంచి. సో ఇది ఆర్. అండ్ ఎఫ్ అనేది ఫార్ములా ఎఫ్ ఏ డైరెక్షన్లో వస్తుంది మనకు. ఆ న్యూక్లియస్ అనేది ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది టువర్డ్స్ ఇట్. సో ఇక్కడ కానీ చూస్తే ఈ ఎర్త్ని ఈ సన్ అనేది అట్రాక్ట్ చేస్తుంది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల. సో అట్రాక్షన్ అనేది ఉంటుంది, అది ఈ డైరెక్షన్లో ఉంటుంది ఆ ఫోర్స్. సో ఇక్కడ మనం అప్లై చేసేలాగా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుంది మా ఇక్కడ ఫోర్స్ అనేది. ఇదేమో ఆర్ డోర్కి, ఇదేమో మనము ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నాం 90 డిగ్రీస్లో ఉంది యాంగిల్. కానీ ఇక్కడ ఆర్ వచ్చి ఇలా ఉంది, ఎఫ్ వచ్చి ఇలా ఉంటుంది, లేకపోతే అవే ఫ్రమ్ ద సన్ అంటే ఇలా ఉంటుంది. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ లేకపోతే 180 డిగ్రీస్ వస్తుంది. సో అప్పుడు నీకు టార్క్ ఏమైపోతుంది? ఆర్ఎఫ్ సైన్ టీటా కదా. సైన్ 0 సైన్ 180 ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి టార్క్ 0 అయిపోతుంది. సో అది చెప్తున్నారు వాళ్ళు. సో సెంట్రల్ ఫోర్స్లో మనకు టార్క్ 0 అయిపోతుంది అంటున్నారు. సో అప్పుడు యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ కన్జర్వ్డ్ అంటున్నారు. సో ఆ పాయింట్ ఎలా వచ్చింది? సో ఇప్పుడు ఎఫ్ అంటే మనం ఏం రాస్తాము? dp/dt. ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ dp/dt. అదేవిధంగా ఇప్పుడు ఇది మనకు లీనియర్ మోషన్లో, ట్రాన్స్లేషనల్ మోషన్లో, రొటేషనల్ మోషన్లో టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt ఇలా వస్తుందా. సో అక్కడ మొమెంటమ్ ఉంటుంది, ఇక్కడ యాంగులర్ మొమెంటమ్ ఉంటుంది, అక్కడ ఫోర్స్ ఉంటుంది, ఇక్కడ టార్క్ ఉంటుంది. సో dl/dt టార్క్ 0 అయిపోయిందంటే మీనింగ్ ఏమి? dl/dt ఈజ్ 0. dl/dt 0 అంటే మీనింగ్ ఏమి? L ఈజ్ కాన్స్టెంట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ మనకు తెలుసు 0 కాబట్టి L వచ్చి కాన్స్టెంట్. సో అది చెప్తున్నారు వాళ్ళు. సో దేర్ఫోర్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ కన్జర్వ్డ్. సో ఈ ఈక్వేషన్నే వాళ్ళు ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేస్తున్నారమ్మా. ఈ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్, టౌ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt. ఈ ఫార్ములాస్ నుంచి వచ్చింది మా ఈ సెంటెన్స్.
So for a particle under the influence of a central force, the torque is zero, therefore angular momentum of the particle is conserved. And next, classically the orbital angular momentum is a constant of motion in a central field. So L is equals to R cross P. సో ఇది సెకండ్ యూనిట్లో వచ్చింది మనకు ఫార్ములా కానీ. సో అది బేసిక్ ఫార్ములా యాంగులర్ మొమెంటమ్కి. సో ఈజ్ ఎ కాన్స్టెంట్ ఆఫ్ మోషన్ ఇన్ సెంట్రల్ ఫీల్డ్. We shall now see whether it is so in Dirac's theory or not. సో యాంగులర్ మొమెంటం అనేది కాన్స్టెంట్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ సెంట్రల్ ఫీల్డ్ అంటున్నారు. సెంట్రల్ ఫీల్డ్ అంటే ఇదే గ్రావిటేషనల్ ఫీల్డ్ లేకపోతే ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. In quantum mechanics, any operator that commutes with Hamiltonian is a constant of motion. Let us examine this for x component of momentum. So in quantum mechanics, any operator that commutes with Hamiltonian, సో ఏదైనా ఆపరేటర్ హ్యామిల్టోనియన్తో కమ్యూట్ అయితే మనకు దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ఆఫ్ మోషన్ అంటున్నారు. సో లెట్ us ఎగ్జామిన్ దిస్ ఫర్ ఎక్స్ కాంపొనెంట్ ఆఫ్ మొమెంటమ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కమ్యూట్స్ విత్ హ్యామిల్టోనియన్ కాన్స్టెంట్ ఆఫ్ మోషన్. సో మనకు కామ్యుటేషన్ రిలేషన్ ఉంది. సో ఏదైనా ఆపరేటర్ కామ్యుటేటింగ్ విత్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని వచ్చేస్తే సో దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ఆఫ్ మోషన్. సో అది చూస్తారు ఇప్పుడు ఎలా అంటే. సో ఫర్ ఎక్స్ కాంపొనెంట్ ఆఫ్ మొమెంటమ్, సో ఎక్స్ కాంపొనెంట్ ఆఫ్ మొమెంటమ్కి ఐహెచ్ కట్ డిఎల్ఎక్స్ బై డిటి క్యాల్కులేట్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు. ఐహెచ్ కట్ డిఎల్ఎక్స్ బై డిటి. సో దీన్నే మనము ఇలా రాయొచ్చు. ఈ ఐహెచ్ కట్ డిఎల్ఎక్స్ బై డిటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎక్స్ కాంపొనెంట్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఐహెచ్ కట్ డిఎల్ఎక్స్ బై డిటి. సో ఎల్ఎక్స్ కమా హెచ్ కామ్యుటేషన్ చేస్తున్నాం. దీన్నే ఇలా రాస్తాం క్వాంటమ్ మెకానిక్స్లో. సో ఇప్పుడు హెచ్ అంటే మనము ఇక్కడ తీసుకున్నాం చూడండి, సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ప్లస్ వి. సో అది యాజ్ యూజువల్ అలా రాసుకున్నాము. సో ఆల్ఫా డాట్ పి అంటే మనకి ఇలా వస్తుంది, ఆల్ఫా ఎక్స్ పిఎక్స్ ప్లస్ ఆల్ఫా వై పివై ప్లస్ ఆల్ఫా జెడ్ పిజెడ్. అంటే ఆల్ఫా ఈజ్ గోస్ టు ఆల్ఫా ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఆల్ఫా వై జే క్యాప్ ప్లస్ ఆల్ఫా జెడ్ కే క్యాప్. అండ్ పి ఈజ్ నథింగ్ బట్ పిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ పివై జే క్యాప్ అండ్ ప్లీజెడ్ కే క్యాప్. సో అక్కడ నుంచి వస్తున్నాయి ఇది. సో వాటి రెండింటి మధ్యలో డాట్ ప్రోడక్ట్ చేస్తే ఇలా వస్తుంది. సో బీటా ఎన్సీ స్క్వేర్ ప్లస్ వి ఆఫ్ ఆర్. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందంటే మనకు కామ్యుటేషన్ ఆఫ్ ఏ కమా బి ప్లస్ సి ఆ ఫామ్లో ఉంది మా, ఆర్ బి ప్లస్ సి ప్లస్ డి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ కామ్యుటేషన్ ఆఫ్ ఏబి ప్లస్ కామ్యుటేషన్ ఆఫ్ ఏసి. సో ఈ ఫార్ములా వస్తుందా. సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా మనకి ఇలా వస్తుంది, స్ప్లిట్ అయిపోతాయి. సో ఎల్ఎక్స్ కమా ఏ, ఎల్ఎక్స్ కమా బి, ఎల్ఎక్స్ కమా సి. సో స్ప్లిట్ అయిపోయి ఫైనల్గా ఇలా వస్తుంది. సో ఇక్కడ కానీ నీకు మళ్ళీ ప్లస్ ఉంది. సో అవన్నీ స్ప్లిట్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది. బట్ ఎల్ఎక్స్ కమ్యూట్స్ విత్ ఎనర్జీ క్వాంటిటీ ఇన్ హెచ్ ఎక్సెప్ట్ ఫార్ పివై పిజెడ్. దట్ ఈస్ సో ఎల్ఎక్స్ వచ్చి కమ్యూట్స్ విత్ ఎనర్జీ క్వాంటిటీ ఇన్ హెచ్ ఎక్సెప్ట్ ఫార్. సో ఎల్ఎక్స్ వచ్చి అన్నిటితో కమ్యూట్ చేస్తుంది కానీ పివై పిజెడ్తో కమ్యూట్ చేయొద్దు అంటున్నారు. కమ్యూటేషన్ అంటే ఇదేమా, ఎల్ఎక్స్ కమ్యూట్స్ విత్ దిస్ వన్ సి ఇంటూ ఆల్ఫా ఎక్స్ పిఎక్స్, అది 0 వచ్చేస్తుంది మనకు. ఎల్ఎక్స్ బీటా ఎంసీ స్క్వేర్ అది కానీ 0 వచ్చేస్తుంది. అంటే ఏబి మైనస్ బిఏ అది సాల్వ్ చేస్తే మనకు 0 వచ్చేస్తుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ కానీ ఇది బీటా ఎంసీ స్క్వేర్ కాన్స్టెంట్ లాగా యాక్ట్ అవుతుంది. సో అది కానీ 0 అయిపోతుంది. సో ఆల్ఫా ఎక్స్ పిఎక్స్ ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కామ్యుటేషన్ కానీ నీకు 0 వచ్చేస్తుంది. ఏబి మైనస్ బిఏ ఆ ఫార్ములాస్ అప్లై చేస్తే ఇవన్నీ 0 అయిపోతాయి. సో వి గెట్ అంటే మనకు ఈ టర్మ్ ఇవన్నీ 0 అయిపోతాయి. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతాయి కమ్యూటేషన్ జరిగి. ఏబి మైనస్ బిఏ ఆ ఫార్ములా అప్లై చేస్తే ఈ 3 0 అయిపోతాయి. ఫైనల్గా మనకు ఇది మిగులుతుంది. సో అదే రాశారు ఇక్కడ. సో ఎల్ఎక్స్ సి ఆల్ఫా వై పివై అండ్ సి ఆల్ఫా జెడ్ పిజెడ్. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని క్యాల్కులేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ క్యాల్కులేషన్ ఇక్కడ చూస్తే మీరు సి అనేది కాన్స్టెంట్,
ఆల్ఫా వై కూడా ఒక మ్యాట్రిక్స్, అది కానీ కాన్స్టెంటే, వేరియబుల్ కాదు. సో దాన్ని బయటకు తీసేశారు. సో అది ఎలా వస్తుందంటే మనకి ఇలా వస్తుంది. ఏకేబి ఈజ్ ఈక్వల్స్ టు కేఏబి. సో ఏ అనేది ఒక ఆపరేటర్, బి అనేది కూడా ఒక ఆపరేటర్. సో ఈ కే అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన తీసేసి ఇలా వస్తుంది. ఈ ఫార్ములాలో కాన్స్టెంట్ ఏమంటే సి ఆల్ఫా వై. సో కాబట్టి వాటిని పక్కన పెట్టేసి ఎల్ఎక్స్ పివై చేస్తున్నాం. సో కామ్యుటేషన్ ఆఫ్ ఎల్ఎక్స్ పివై ఏబి మైనస్ బిఏ ఆ ఫార్ములా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ వైపీజెడ్ మైనస్ జెడ్పివై. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఎల్ ఈజ్ గోస్ టు ఆర్ క్రాస్ పి. ఆ ప్రోడక్ట్ చేస్తే మనకు ఎల్ఎక్స్ కాంపోనెంట్ ఈ విధంగా వస్తుంది, ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ చేస్తే. సో అక్కడ నుంచి వచ్చింది మా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం స్ప్లిట్ చేసుకోవాలి. సో స్ప్లిట్ చేసుకుంటే ఇలా వస్తుంది, వైపీజెడ్ పివై జెడ్పివై వై పివై. మధ్యలో మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది మా స్ప్లిట్ చేసేస్తే. సో స్ప్లిట్ చేసేస్తే ఇలా వస్తుంది. సో సి ఆల్ఫా వై. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు వై ప్లస్ వై పీజెడ్. సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ కానీ పీవై ఉంది, ఇక్కడ కానీ పీవై ఉంది. సో సో ఇక్కడ పీవై ఉంది, ఇక్కడ కానీ పీవై ఉంది. సో ఏబి మైనస్ బి ఆ ఫార్ములా అప్లై చేస్తే రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి పీవై అంటే జెడ్ పక్కన పెట్టేస్తే ఇది కానీ పీవై, ఇది కానీ పీవై. సో దానివల్ల అది క్యాన్సిల్ అయిపోతుంది, జీరో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇది ఏ ఫార్ములా ఉంది, ఏబిసి ఈ ఫార్ములా ఉంది. సో ఫస్ట్ ఏని పక్కన పెట్టేయాలి, మళ్ళీ బీసీకి కాంపిటేషన్, నెక్స్ట్ ఏసీకి కాంపిటేషన్, బిని పక్కన పెట్టేయాలి. సో లెఫ్ట్లో ఉంటే లెఫ్ట్ రో రాసుకోవాలి, లెఫ్ట్లో ఉంటే లెఫ్ట్ రో రాసుకోవాలి, రైట్లో ఉంటే రైట్లో రాసుకోవాలి. సో ఇప్పుడు పీజెడ్ వై పీవై పీజెడ్, మళ్ళీ వైని పక్కన పెట్టేసి పీజెడ్ పీవై. సో దీనికి ఆల్రెడీ కాంపిటేషన్ ఫార్ములా చూసాం మేము. ఎక్స్పీవై, కాంపిటేషన్ ఆఫ్ ఎక్స్పీవై, కాంపిటేషన్ ఆఫ్ వైపీవై, కాంపిటేషన్ ఆఫ్ జెడ్పీజెడ్. సో అవన్నీ ఐహెచ్ కట్ వస్తుంది. సో ఐహెచ్ కట్, ఇది ఐహెచ్ కట్ అయిపోయి పీజెడ్. అండ్ ఇక్కడ మనము పీజెడ్ అంటే డో బై డో జెడ్, పీవై అంటే డో బై డో వై. సో రెండు డో బై డో జెడ్, డో బై డో వై మైనస్ డో బై డో వై, డో బై డో జెడ్. సో ఇది కానీ ఈ టర్మ్ కానీ జీరో అయిపోతుంది మనకు ఏబి మైనస్ బిఏ ఫార్ములా అప్లై చేస్తే. సో ఫైనల్గా ఈ ఒక్క టర్మే మిగులుతుంది. సో ఐహెచ్ కట్ డిఎల్ఎక్స్ బై డిటి మనకు ఇలా వచ్చింది. సిమిలర్లీ యాక్చువల్గా ఎల్ఎక్స్ సి ఆల్ఫా వై పివై, ఇది ఎల్ఎక్స్ సి ఆల్ఫా వై పివై, పివైకి ఈ ఈక్వేషన్ వస్తున్నాం మనకు, ఇది కాదు. సో నెక్స్ట్ సిమిలర్లీ ఎల్ఎక్స్ సి ఆల్ఫా జెడ్ పీజెడ్. సో ఎల్ఎక్స్ సి ఆల్ఫా జెడ్ పీజెడ్ వచ్చి ఇలా వస్తుందా మనకు. ఇదే విధంగా మనం స్టెప్స్ కంటిన్యూ చేస్తే ఫైనల్గా ఆన్సర్ మనకు ఇలా వస్తుందా. సో ఫైనలీ దర్ఫోర్ ఈక్వేషన్ 5 yields. సో ఈక్వేషన్ మనకు ఫైనల్గా ఈక్వేషన్ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఏ రెండు టర్మ్స్ ఉన్నాయి, ఐహెచ్ కట్ డిఎల్ఎక్స్ బై డిటి అంటే మనకు ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్ ఉంది. ఈ టర్మ్ క్యాల్కులేట్ చేసేసాం. సో ఫైనల్లీ వాటి సమ్మే మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ టర్మ్ వచ్చేసింది అండ్ దిస్ ఈజ్ అనదర్ టర్మ్. సో ఆ రెండింటిని సమ్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఫైనల్గా. సో ఇది ఇక్కడ ఫైనల్గా మనం చూస్తే ఐహెచ్ కట్ డిఎల్ఎక్స్ బై డిటి మనకు జీరో రావట్లేదు. That is dlx by dt is not equals to 0. So Lx is not a constant. Hence in Dirac's theory, the x component of orbital angular momentum of an electron moving in a central electrostatic field is not a constant of motion. So final ga Dirac's theory nunchi the x component of orbital angular momentum of an electron moving. So ఈ x component అనేది మనకు కాన్స్టెంట్ గా రాలేదు,
ఎందుకంటే ఇక్కడ ఈ టర్మ్ జీరో అవ్వలేదు, మనకు సమ్ వాల్యూ వస్తా ఉంది జీరో అవ్వకుండా. సో అది కాన్స్టెంట్ ఆఫ్ మోషన్ కాదు అంటున్నారు. సో ఇన్ అదర్ వర్డ్స్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం డస్ నాట్ కమ్యూట్ విత్ హెచ్. సో ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటము హెచ్తో కమ్యూట్ చేయదు అంటున్నారు. However, we expect a physical grounds that is possible to define a total angular momentum that is constant in a central field of force. సో ఓన్లీ మనము ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం తీసుకుంటే మనకు జీరో రావట్లేదు, అది కాన్స్టెంట్ అవ్వట్లేదు. కాబట్టి మనము డిఫైన్ టోటల్ యాంగులర్ మొమెంటంని తీసుకోవాలి అంటున్నారు. దిస్ మీన్స్ దట్ వీ మస్ట్ ఫైండ్ అనదర్ ఆపరేటర్ సచ్ దట్ ద కాంపిటేటర్ ఆఫ్ ఇట్స్ ఎక్స్ కాంపోనెంట్ విత్ హెచ్ ఈస్ exact equal and opposite of the right hand side of phi, so that the sum of this operator and L is then a constant of motion and can be interpreted as total angular momentum. So ఓన్లీ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం తీసుకుంటే దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఈ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకో ఆపరేటర్ తీసుకోవాలి, దాన్ని విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తే మనకు సేమ్ ఇదే రావాలి బట్ విత్ ఆపోజిట్ సైన్. సో అప్పుడు ఏమైపోతుంది, ఇది మైనస్ అక్కడ ప్లస్ రెండు క్యాన్సల్ అయిపోయి మనకు జీరో వచ్చేస్తుంది. సో అప్పుడు ఎల్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది టోటల్. అప్పుడు వచ్చే మొమెంటమే మనము టోటల్ యాంగులర్ మొమెంటంగా తీసుకోవాలి అంటున్నారు. ఓన్లీ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం తీసుకుంటే మనకు జీరో రావట్లేదు, మనం జీరో తెప్పియాలంటే ఇంకో ఏదో ఎక్స్ట్రా క్వాంటిటీని యాడ్ చేయాలి అంటున్నారు. సో అది ఏం యాడ్ చేయాలో చూడాలి ఇప్పుడు. So it is not difficult to see that the desired operator is multiple of sigma defined by. సో ఆ ఆపరేటర్ సిగ్మా యొక్క మల్టిపుల్ అంటున్నారు. సిగ్మా ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఇది ఇంకో మ్యాట్రిక్స్ మా సిగ్మా డాష్ ఇస్ నథింగ్ బట్ సిగ్మా 0 0 సిగ్మా. సిగ్మా అంటే ఇక్కడ మనకు పౌలీ స్పిన్ మ్యాట్రిసెస్లో వచ్చింది. సో ఆ మ్యాట్రిసెస్ సిగ్మా ఇస్ నథింగ్ బట్ దట్ వన్. లెట్ us take x కాంపోనెంట్ ఆఫ్ సిగ్మా డాష్. సో ఇప్పుడు దీంట్లో ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ సిగ్మా డాష్ తీసుకుంటున్నారు. సో ఐహెచ్ కట్ డి సిగ్మా డాష్ బై డిటి ఈజ్ ఆల్సో సిగ్మా ఎక్స్ హెచ్. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ మా. సో ఏదైనా క్వాంటిటీ వచ్చి ఐహెచ్ కట్ డి బై డిటితో మల్టిప్లై అయితే మనము సింపుల్గా ఇలా రాస్తాము, కాంపిటేషన్ ఆఫ్ సిగ్మా ఎక్స్ డాష్ హెచ్. సో ఇటువంటి క్వాంటిటీస్ ఈ ఫార్ములా మీద వస్తాయి ప్రాబ్లమ్స్. సో ఐహెచ్ సిగ్మా ఎక్స్ డాష్ హెచ్ కామ్యుటేషన్నే మనం ఎలా రాయొచ్చు అంటే ఐహెచ్ కట్ డి సిగ్మా ఎక్స్ డాష్ బై డిటి. సో ఈ ఫార్ములా అక్కడ కానీ చూసాం. సో ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ మా. సో వేర్ సిగ్మా ఎక్స్ డాష్, సో సిగ్మా ఎక్స్ డాష్ మనము సిగ్మా ఎక్స్ 0 0 సిగ్మా ఎక్స్ అని తీసుకుంటున్నాం, ఎందుకంటే సిగ్మా డాష్ ఈజ్ సిగ్మా 0 0 సిగ్మా. అప్పుడు సిగ్మా ఎక్స్ డాష్ ఈ విధంగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు క్యాల్కులేషన్ చేయాలి. సో సిగ్మా ఎక్స్ డాష్ హెచ్ ప్లస్లో మనకు స్టార్టింగ్లో ఇదే తీసుకొనింది మనం హెచ్ ప్లస్లో. సో సి ఇంటూ ఆల్ఫా డాట్ పి డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది, అండ్ ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ప్లస్ వి ఆఫ్ ఆర్. సో ఇది డాట్ ప్రోడక్ట్స్ వాటి నుంచి వచ్చింది. సో ఆల్ఫా డాట్ పి, ఆల్ఫాని పీని డాట్ ప్రోడక్ట్ చేస్తే ఇది వస్తుంది, ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ప్లస్ వి ఆఫ్ ఆర్. బట్ సిగ్మా ఎక్స్ డాష్ కమ్యూట్స్ విత్ ఎవ్రీ క్వాంటిటీ ఇన్ అబౌవ్ ఈక్వేషన్ ఎక్సెప్ట్ ఆల్ఫా వై ఆల్ఫా జెడ్. సో సిగ్మా ఎక్స్ డాష్ ప్రతి క్వాంటిటీతో కమ్యూట్ చేస్తుంది అంటున్నారు ఎక్సెప్ట్ ఆల్ఫా వై అండ్ ఆల్ఫా జెడ్. సో ఎలా అంటే సిగ్మా ఎక్స్ డాష్ బీటా ఎంసీ స్క్వేర్ 0 వచ్చేస్తుంది మనకు, సిగ్మా ఎక్స్ డాష్ వి ఆఫ్ ఆర్ కానీ 0 వచ్చేస్తుంది, వి ఆఫ్ ఆర్ కాన్స్టెంట్ కాబట్టి. సో సిగ్మా ఎక్స్ డాష్ బీటా కమ్యూట్ చేస్తుంది అంటున్నారు కదా. సో అది ఎలా అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి క్యాల్కులేషన్. సో సిగ్మా ఎక్స్ డాష్ ఇన్ కామా బి, కామ్యుటేషన్ ఆఫ్ సిగ్మా ఎక్స్ డాష్ కామా బి ఇస్ నథింగ్ బట్ సిగ్మా ఎక్స్ డాష్ బీటా మైనస్ బీటా సిగ్మా ఎక్స్ డాష్. సో వాటి రెండింటికి మధ్యలో మనం కామ్యుటేషన్ చేస్తే ఈ విధంగా వస్తుంది కామ్యుటేటర్ ఫార్ములా. సో సిగ్మా ఎక్స్ డాష్ ప్లేస్లో సిగ్మా ఎక్స్ 0 సిగ్మా ఎక్స్ అండ్ బీటా ఈజ్ నథింగ్ బట్ 1 0 0 -1. ఇది ఆల్రెడీ వచ్చింది I 0 0 - I అని. సో ఇక్కడ కానీ సేమ్. సో ఇప్పుడు మీరు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే సో ఆల్ఫా ఎక్స్ ఇంటూ 1 ఆల్ఫా ఎక్స్ ప్లస్ 0 ఇంటూ 0 ఆల్ఫా ఎక్సే మిగులుతుంది.
నెక్స్ట్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ జీరో జీరో, ఈ జీరో ఇంటూ -1 జీరో, సో ఈ టర్మ్ జీరో అయిపోతుంది. సో జీరో ఇంటూ 1 ప్లస్ సిగ్మా ఎక్స్ ఇంటూ జీరో, ఇది కానీ జీరోనే. సో జీరో ఇంటూ జీరో జీరో, సిగ్మా ఎక్స్ ఇంటూ -1 మైనస్ సిగ్మా ఎక్స్. సో ఇక్కడ కానీ అదే విధంగా ప్రోడక్ట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ సిగ్మా ఎక్స్, ఇక్కడ కానీ సిగ్మా ఎక్స్, ఇక్కడ మైనస్ సిగ్మా ఎక్స్, ఇక్కడ కానీ మైనస్ సిగ్మా ఎక్స్. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు జీరో నల్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది, 0 0 0 అని. సో నల్ మ్యాట్రిక్స్ అంటే అన్ని ఎలిమెంట్స్ జీరోగా ఉంటాయి ఆ మ్యాట్రిక్స్ లో. సో దట్ ఈస్ నథింగ్ బట్ నల్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ సిగ్మా ఎక్స్ డాష్ కి ఆల్ఫా ఎక్స్ కి కాంపిటేషన్ చేస్తే, సో ఆ కాంపిటేషన్, సో ఆల్ఫా అంటే డైరాక్స్ మ్యాట్రిసెస్ మా ఈ సిగ్మా ఎక్స్ డాష్ వేరు, డైరాక్స్ మ్యాట్రిసెస్ వేరు. సో అది కాస్త చూసుకోండి ఇక్కడ డిఫరెన్స్. సో డైరాక్స్ మ్యాట్రిసెస్ కి మీరు ఇక్కడ జీరోస్ వస్తున్నాయి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ లో. ఇక్కడ సిగ్మా ఎక్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, డైరాక్స్ మ్యాట్రిసెస్ డిరైవేషన్ కానీ చూసాం. ఇది డైరాక్స్ మ్యాట్రిసెస్, ఇది మనం అజ్యూమ్ చేసుకున్న సిగ్మా ఎక్స్ డాష్. ఇక్కడ అయితే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ లో ఉంది మనకు, ఇక్కడ ఏమో ఇలా ఉంది సిగ్మా ఎక్స్, ఇక్కడ ఈ విధంగా ఉంది. సో అది ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. సో ఇప్పుడు వీటిని ప్రోడక్ట్ చేస్తే సిగ్మా ఎక్స్ ఇంటూ జీరో జీరో వచ్చేస్తుంది, జీరో ఇంటూ సిగ్మా ఎక్స్ జీరో. సో జీరో ప్లస్ జీరో జీరో, సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ జీరో ఇంటూ జీరో జీరో, సిగ్మా ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. జీరో ఇంటూ జీరో జీరో, సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్, అండ్ జీరో ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ జీరో జీరో. సో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా వస్తుంది. ఫైనల్గా వాటి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో కాబట్టి సిగ్మా ఎక్స్ డాష్ కమ్యూట్స్ విత్ ఎవ్రీ క్వాంటిటీ అని ఇచ్చారు, ఎక్సెప్ట్ ఆల్ఫా వై ఆల్ఫా జెడ్తో కమ్యూట్ అవ్వదు, మిగతా అన్నిటితో. దట్ మీన్స్ ఆల్ఫా ఎక్స్తో, బీటాతో, విఆఫ్ఆర్, వీటన్ని ఈ టర్మ్స్ అన్నిటితో అది కమ్యూట్ అవుతుంది, కాబట్టి జీరో అయిపోతుంది. సో ఫైనలీ మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది, ఈక్వేషన్ 7 gives us IH का d sigma x dash by dt. So sigma x dash alpha c alpha y py plus c alpha z pz. ఎందుకంటే ఆల్ఫా ఎక్స్తో కమ్యూట్ అవుతుంది, బీటాతో కమ్యూట్ అవుతుంది, విఆర్తో కానీ కమ్యూట్ అవుతుంది. సో ఫైనల్గా మనకు ఈ రెండు టర్మ్సే మిగులుతాయి. సో ఈ రెండు టర్మ్స్ని ఇప్పుడు మనము స్ప్లిట్ చేసుకోవాలి. ఇది ఏ కమా బి ప్లస్ సి ఆ ఫామ్లో ఉంది. సో ఏ కాంపిటేషన్ ఆఫ్ ఏ ప్లస్ ఏ కమా బి ప్లస్ కాంపిటేషన్ ఆఫ్ ఏ కమా సి ఆ ఫామ్లో స్ప్లిట్ అవుతుందా ఇలా. సో స్ప్లిట్ అయ్యి ఇప్పుడు ఈ టర్మ్ మనము క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ సిగ్మా ఎక్స్ డాష్ ఆల్ఫా వై, అది ఇది ఆల్ఫా వై మా. సో సిగ్మా ఎక్స్ డాష్ ఆల్ఫా వై ఈజ్ ఈక్వల్స్ టు కాంపిటేషన్ ఆఫ్ సిగ్మా ఎక్స్ డాష్ ఆల్ఫా వై. సో సిగ్మా ఎక్స్ డాష్ ఇంటూ ఆల్ఫా వై మైనస్ ఆల్ఫా వై ఇంటూ సిగ్మా డాష్ ఆ ఫామ్లో వస్తుంది. ఓకేమా. సో వీటి రెండింటిని మనము కమ్యూట్ చేయాలి ఇక్కడ ఉన్న ఫార్ములా ప్రకారం. సో కమ్యూట్ చేస్తే ఏమొస్తుందో చూడాలి ఇప్పుడు. సో సిగ్మా ఎక్స్ జీరో జీరో, సిగ్మా ఎక్స్ జీరో, సిగ్మా వై జీరో. సో కమ్యూటేషన్ ఫార్ములా అప్లై చేస్తే ఇప్పుడు ఎలా వస్తుందంటే, సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి ఇప్పుడు. సో సిగ్మా ఎక్స్ ఇంటూ జీరో జీరో వస్తుంది, ప్లస్ జీరో ఇంటూ సిగ్మా వై జీరో వచ్చేస్తుంది. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై, సో ఆ టర్మ్ ఇక్కడ వస్తుంది, జీరో ప్లస్ జీరో ఇంటూ జీరో, జీరో ఇంటూ జీరో జీరో ప్లస్ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. సో నెక్స్ట్ జీరో ఇంటూ సిగ్మా వై జీరో, సిగ్మా ఎక్స్ ఇంటూ జీరో జీరో. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కానీ మీరు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఎలిమెంట్స్ ఇలా వస్తాయి. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడేమో మైనస్ ఉంది, ఇక్కడ కానీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందా, ఇక్కడ కానీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో అప్పుడు రెండు యాడప్ అయ్యి మనకు ఇలా వచ్చేస్తుందా. సో బోత్ విల్ యాడ్ అప్ టు గివ్. సో ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు, సిగ్మా ఎక్స్ సిగ్మా వై. మీరు పౌలీ స్పిన్ మ్యాట్రిసెస్ చేశారు కదా, సిగ్మా ఎక్స్ సిగ్మా వై అంటే అవే పౌలీ స్పిన్ మ్యాట్రిసెస్. సో అక్కడ సిగ్మా ఎక్స్ సిగ్మా వైని, సిగ్మా వై అనేది ఒక పౌలీ స్పిన్ మ్యాట్రిక్స్, సిగ్మా వై కూడా ఒక పౌలీ స్పిన్ మ్యాట్రిక్స్.
సో ఆ రెండు మ్యాట్రిక్సెస్ ని మనం మల్టిప్లై చేస్తే సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై ఇస్ నథింగ్ బట్ ఐ సిగ్మా జెడ్. సో అది ప్రాపర్టీస్ లో వస్తుందా మీకు? సిగ్మా ఎక్స్ సిగ్మా వైని మల్టిప్లై చేస్తే మనకు ఐ సిగ్మా జెడ్ వస్తుంది. సో ఇక్కడ ఐ సిగ్మా జెడ్ తో రీప్లేస్ చేసేసారు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరో, జీరో ప్లస్ జీరో జీరో వచ్చేస్తుంది. ఐ సిగ్మా జెడ్ ప్లస్ ఐ సిగ్మా జెడ్ 2i సిగ్మా జెడ్ వస్తుంది. సో ఫైనల్ గా 2i ఓవరాల్ మ్యాట్రిక్స్ లో నువ్వు 2i కామన్ తీసేస్తావు. ఓవరాల్ గా 4 ఎలిమెంట్స్ వస్తాయి. అప్పుడు నీకు ఏం మిగులుతుంది? 0 సిగ్మా జెడ్ 0 అలా మిగులుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా జెడ్. సో ఫైనల్ గా క్యాల్కులేషన్ చేస్తే నీకు 2i ఆల్ఫా జెడ్ వస్తుంది. అండ్ సిమిలర్లీ సిగ్మా ఎక్స్ డాష్ సిగ్మా జెడ్ కాదు, ఇది ఆల్ఫా జెడ్, సిగ్మా ఆల్ఫా జెడ్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 2i ఆల్ఫా వై. సో ఇది కానీ మీరు ఇదే విధంగా క్యాల్కులేషన్ చేస్తే మీకు ఈ ఫైనల్గా ఈ ఫామ్ వస్తుంది. హెన్స్ ఈక్వేషన్ 8 బికమ్స్. సో మనకు ఈక్వేషన్ 8 ఏం వచ్చేస్తుందంటే ఫైనల్గా ఈ విధంగా వచ్చేస్తున్నా. సో ఇది 2i సిగ్మా జెడ్. సో ఇక్కడ సిగ్మా ఎక్స్ డాష్ ని ఆల్ఫా వైతో, సిగ్మా ఎక్స్ డాష్ ని ఆల్ఫా జెడ్ తో కమ్యూటేషన్ చేసాం ఇప్పుడు. సో సిగ్మా ఎక్స్ డాష్ ని ఆల్ఫా వైతో, సిగ్మా ఎక్స్ డాష్ ని ఆల్ఫా జెడ్ తో కమ్యూటేషన్ చేసాం. ప్లస్ ఇక్కడ ఇవి సిపిజెడ్, ఇక్కడ కానీ సిపిజెడ్ ఉంది కదా, సో దాన్ని కాన్స్టెంట్ గా పక్కన తీసేయాలి మా సిపిజెడ్ ని. సో ఫైనల్ గా నీకు సిపివై ఇక్కడ సిపిజెడ్. సో ఈ విధంగా వస్తుంది ఈక్వేషన్. సో అక్కడ వచ్చిన కాంపిటేషన్స్ రిలేషన్స్ నువ్వు ప్లేస్ చేస్తే 2i ఆల్ఫా జెడ్ మైనస్ 2i ఆల్ఫా వై సబ్స్టిట్యూట్ చేసేసి ఫైనల్ గా నీకు 2ic అనేది కాన్స్టెంట్ గా పక్కన తీసేసి ఈ విధంగా వస్తుంది ఫార్ములా. సో నెక్స్ట్ మల్టిప్లైయింగ్ బోత్ సైడ్స్ బై హాఫ్ హెచ్ కట్. సో రెండు వైపులా ఇప్పుడు మనం ఏం చేయాలంటే హాఫ్ హెచ్ కట్ తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మల్టిప్లై చేశారు చూడండి, అంటే హాఫ్ హెచ్ కట్ వీళ్ళు డిఫరెన్షియేషన్ లోపల తీసుకుంటున్నారు. సో ఇక్కడ హాఫ్ హెచ్ కట్ తో మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి ఐ హెచ్ కట్ సి వస్తుంది మనకు. సో ఇక్కడ హాఫ్ హెచ్ కట్ ని వీళ్ళు డిఫరెన్షియేషన్ లోపల తీసుకుంటున్నారు. సో ఎందుకు? డిఫరెన్షియేషన్ ఆఫ్ సిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సి ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్, కాన్స్టెంట్ కాబట్టి. కాన్స్టెంట్ ని మనము బయటన్నా రాయొచ్చు, లోపలైనా రాయొచ్చు. ఒకవేళ లోపల రాసి దీన్ని డిఫరెన్షియేషన్ చేసినా మళ్ళీ మనకు సేమ్ అదే వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు లోపల తీసుకున్నారు. యాడింగ్ 6 and 10 వి నోట్ దట్. సో 6, 10 ని యాడ్ చేస్తే సో ఇది వచ్చి 10th ఈక్వేషన్. మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి 6th ఈక్వేషన్. సో అది మా సో ఇది 6th ఈక్వేషన్. 6th ఈక్వేషన్ లో మనము ఐహెచ్ గా డిఎల్ఎక్స్ బై డిటి తీసుకుంటున్నాము, మనకి ఈ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ 10th ఈక్వేషన్ లో ఐహెచ్ గా డి బై డిటి హాఫ్ హెచ్ కట్ సిగ్మా ఎక్స్ డాష్ తీసుకున్నాం. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ లో ఇవి రెండు యాడ్ అవుతాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ నెగిటివ్ సైన్స్ వల్ల ఈ టర్మ్ అక్కడ వచ్చిన రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి మనకి 0 వచ్చేస్తుంది. సో ఫైనల్ గా మనకు ఏ టర్మ్ అనేది 0 అయిపోతుంది ఇక్కడ. సో ఐహెచ్ కట్ ఇక్కడ కానీ ఐహెచ్ కట్ అటువైపు పంపించేస్తే డి బై డిటి ఆఫ్ ఇక్కడ ఎల్ఎక్స్ ఉంది, ఇక్కడ హాఫ్ హెచ్ కట్ సిగ్మా ఎక్స్ డాష్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ టర్మ్ ఈజ్ 0 అంటే ఈ టర్మ్ మొత్తం మనకు కాన్స్టెంట్. సో మనకు ఓన్లీ ఎల్ఎక్స్ ని డిఫరెన్షియేషన్ చేస్తే 0 రాలేదు, కానీ ఆ ఎల్ఎక్స్ బదులు ఎల్ఎక్సే కాకుండా హాఫ్ హెచ్ కట్ సిగ్మా ఎక్స్ డాష్ ని అంటే ఇక్కడ చేసాం కదా, ఇది కానీ యాడ్ చేస్తే అప్పుడు మనకు 0 వచ్చింది. సో దీనికి మీనింగ్ ఏమి? ఎల్ఎక్స్ మనకు కాన్స్టెంట్ కాదు, బట్ ఎల్ఎక్స్ ప్లస్ హాఫ్ హెచ్ కట్ సిగ్మా ఎక్స్ డాష్ ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేదే కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. హెన్స్ ద క్వాంటిటీ j is equals to L plus half h cut sigma x dash sigma sorry
J is equals to L plus half h cut sigma dash commutes with h and therefore can be taken as total angular momentum. సో ఇక్కడ మనకు Lx ప్లేస్ లో ఏమొస్తుంది, Lx ఈస్ నాట్ ఏ కాన్స్టెంట్ అని వచ్చింది అక్కడ. Lx కాకుండా మనకు ఏం కాన్స్టెంట్ అయిపోయింది, Lx ప్లస్ హాఫ్ h cut sigma x dash. సో ఇది వచ్చి కాంపోనెంట్ ఫామ్, ఇది వచ్చి వెక్టార్ ఫామ్. సో J is equals to L plus half h cut sigma dash. సో ఫైనల్ గా ఇది కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ యాంగులర్ మొమెంటం. మనకు ఓన్లీ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం డిఫరెన్షియేషన్ జీరో అవ్వదు, దానికి మనము ఒకటి యాడ్ చేయాలి. సో ఈ క్వాంటిటీ యాడ్ చేస్తే అప్పుడే అది జీరో అవుతుంది. సో వి రిఫర్ టు ద ఆపరేటర్. సో ఇది ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం అయితే ఇంకా మిగిలిందేమి ఈ ఒక టర్మే. ఇది ఆర్బిటాల్ అయితే ఇది స్పిన్ యాంగులర్ మొమెంటం అవుతుంది. సో స్పిన్ యాంగులర్ మొమెంటం ఇస్ నథింగ్ బట్ హాఫ్ h cut sigma dash. సో ఈ ఫార్ములా కానీ ఇంపార్టెంట్ మా మీకు. సో ఈ ఫార్ములా బేసిస్ మీద ఉంటాయి ఎగ్జామ్ లో క్వశ్చన్స్. సో S bar is S is nothing but half h cut sigma dash. సో S అనే స్పిన్ యాంగులర్ మొమెంటం మ్యాట్రిక్స్ మనకి ఎలా వస్తుంది, హాఫ్ h cut sigma dash. This is nothing but spin angular momentum, has the spin angular momentum of the electron. Hence the Dirac's theory automatically endows the electron with properties that account for the phenomenon previously ascribed as a hypothetically spinning motion of the electron. సో ఫైనల్ గా డైరాక్స్ థియరీ మనకు ఏం చెప్తా ఉంది, ఇప్పుడు ఏం ప్రూవ్ చేసింది. సో స్పిన్ యాంగులర్ మొమెంటం గానే ఉంటుంది, ఎలక్ట్రాన్ కి ఆర్బిటాల్ మోషనే కాకుండా స్పిన్ యాంగులర్ మొమెంటం మోషన్ గానే ఉంటుంది అని ఈ థియరీ నుంచి మనకు ప్రూవ్ అయింది. ఎలా అంటే ఇక్కడ ఫైనల్ గా మనకు ఈ టర్మ్ అనేది కాన్స్టెంట్ అయిపోయింది. ఓన్లీ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ అయ్యి ఉంటే, సో ఇక్కడ Lx ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వచ్చేసి ఉంటే, ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు Lx ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వచ్చేసి ఉంటే, సో అప్పుడు మనకు ఏమై ఉంటుంది, ఓన్లీ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం ఉంది అని అనుకొని ఉంటాం. కానీ డైరాక్స్ థియరీ నుంచి మనకు ఈ టర్మ్ కాన్స్టెంట్ అవ్వలేదు. సో దీని డిఫరెన్షియేషన్ జీరో రాలేదు. ఈ టర్మ్ కి ఈ టర్మ్ యాడ్ చేస్తేనే మనకు జీరో అయ్యింది. సో దీనికి మీనింగ్ వచ్చి ఓన్లీ మనకు ఆర్బిటాల్ మొమెంటం కాకుండా స్పిన్ మొమెంటం కూడా ఉంటుంది. సో వాట్ ఇస్ సమ్, దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ యాంగులర్ మొమెంటం. సో టోటల్ యాంగులర్ మొమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది. సో మనము టార్క్ ఫార్ములాలో ఇలా రాసుకున్నాం కదా, టౌ ఈజ్ ఈక్వల్స్ టు dl by dt. సో dl by dt కాకుండా మనము dj by dt రాసుకోవాలమ్మా, dj by dt. సో ఇప్పుడు మన ఎర్త్ కానీ ఆర్బిటాల్ మోషన్ ఉంటుంది, దట్ ఈస్ రివాల్యూషన్ అరౌండ్ ది సన్ అండ్ రొటేషన్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో అవి రెండు కలిపితేనే మనకు కాన్స్టెంట్ అయిపోతుంది యాంగులర్ మొమెంటం. ఆ రెండు మొమెంటమ్స్ని యాడ్ చేస్తే కాన్స్టెంట్ వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ కానీ ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిటాల్ మోషన్ ప్లస్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ మోషన్, సో ఆ రెండు యాంగులర్ మొమెంటమ్స్ని యాడ్ చేస్తే అప్పుడుదా మనకు కాన్స్టెంట్ అనేది అవుతాయి ఆ టర్మ్స్ ఫైనల్గా. సో ఫైనల్లీ థియరీ ఏం ప్రూవ్ చేసింది ఇప్పుడు మనకు, సో ఎలక్ట్రాన్కి ఆర్బిటాల్ మోషనే కాకుండా స్పిన్నింగ్ మోషన్ కూడా ఉంటుంది. ఆ ఆర్బిటాల్ మోషన్ వల్ల ఎలాగైతే ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం వస్తుందో, స్పిన్నింగ్ మోషన్ వల్ల స్పిన్ యాంగులర్ మొమెంటం వస్తుంది ఎలక్ట్రాన్కి. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ యాంగులర్ మొమెంటం అనేది వస్తుంది. సో అది కాన్స్టెంట్ అయిపోతుంది. సో అది సో స్పిన్ యాంగులర్ మొమెంటం ఉంది అని చెప్పడానికి ప్రూఫ్ వచ్చి క్యాలిక్యులేషనే. సో దీని నుంచి మనకు ఎలక్ట్రాన్కి స్పిన్నింగ్ మోషన్ గానే ఉంటుందని ఫైనల్లీ ప్రూవ్ అయింది. సో అది ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా, అర్థమైందమ్మా ఆ టాపిక్? ఓకేమ్మా.